ఆక్వా రంగం ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను అన్ని విధాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూలై 3, 4, 5 తేదీల్లో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం ఏలూరులోని ఉద్దరాజరామం భవనంలో ఆక్వా రంగ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, అమెరికా సాగిస్తున్న యుద్ధాల వల్ల ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. అయితే ఇక్కడ వ్యాపారులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి రొయ్యలు, చేపలకు తక్కువ ధరలు ఇవ్వడం వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సిండికేట్ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. పైగా ఇటీవల ఫీడ్ కంపెనీలు ఆక్వా మేత ధరలను విపరీతంగా పెంచివేయడం దారుణమని అన్నారు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల మేత ధరలు కిలోకు 10 రూపాయల వరకు పెంచారని అన్నారు. పెంచిన ఆక్వా మేత ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఫీడ్, నాణ్యమైన సీడ్ రైతులకు అందించాలని కోరారు. నష్టపోతున్న ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునే చర్యలు చేపట్టాలని అన్నారు. కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ వలన కొల్లేరు ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని, సాంప్రదాయ వ్యవసాయానికి అనుమతినివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ రద్దు చేయాలని అన్నారు. విత్తన, మొక్కజొన్న రైతులకు కంపెనీల నుండి ఇవ్వాల్సిన పంట బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు కోరారు. విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని అన్నారు. జూలై 3వ తేదీన రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా నిర్వహిస్తున్న హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమంలో అన్ని పంటల రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతు సంఘం ఆహ్వాన సంఘ నాయకులు ఆర్ లింగరాజు, పి రవికుమార్, ఎం ఇస్సాకు, కె రామాంజనేయులు, ఎస్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయడం కోసం ఏలూరులో ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఈరోజు మొత్తం రైతు సంఘం కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా వచ్చి ఉన్నారు. ఏలూరు మొత్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో అన్ని పంటల రైతాంగ సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏదైతే మేతకు సంబంధించిన ముడి సరుకు ఉన్నదో, ఇవాళ సోయాబీన్ కానీ ఇతర అన్నీ కూడా రేట్లు తగ్గినా సరే మేత ధరలు పెంచేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పెంచిన ఆక్వా మేత ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇవాళ ఆక్వా రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆక్వా రంగం ద్వారా ఆదాయం వస్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వాలకు ఆదాయం, అలాగే ఇతర వ్యాపారస్తులకి లాభాలు చూస్తున్నారు తప్ప ఆక్వా రైతులు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని పంటల రైతాంగం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మహాసభల సందర్భంగా ఏలూరులో ప్రతి ఇంటింట ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు మన జిల్లాలో ఏదైతే మొక్కజొన్న పంట ఉందో ఆ మొక్కజొన్న పంట సీడు కేంద్రంగా ఉంది. ఆ మొక్కజొన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాయి, ఆర్గనైజర్లు మోసం చేస్తూ ఉన్నారు. అట్లాంటి మోసాలు జరగకుండా మొక్కజొన్న రైతుల్ని కాపాడేటట్టు, అలాగే అన్ని పంటల రైతులు కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎదుర్కొంటూ ఉన్నారు.